హాయ్ అండి, వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ క్రిస్పీ కానండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఫుల్ వీడియోలో చూసేయండి. ముందుగా వాటర్లో ఉప్పు పసుపు వేసుకుని ఇలా మరిగించుకోవాలండి. ఇలా మరుగుతున్న వాటర్లో 1 కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఇలా ఉడికించుకునే స్వీట్ కార్న్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ అంతా వంపేసుకోవాలండి. వాటర్ అంతా వంపుకున్న తర్వాత స్వీట్ కార్న్ పూర్తిగా చల్లారాలండి. చల్లారిని స్వీట్ కార్న్లో రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే గరం మసాలా, కారం కూడా యాడ్ చేసుకోవాలండి. మీరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ మైదా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి, స్వీట్ కార్న్కి మసాలా పట్టేలా. ఇవి కలుపుకునే లోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. బాగా పొడిగా ఉంటే కొంచెం వాటర్ చిలకరించుకుని కలుపుకోవాలండి. కలుపుకుంటే ఇలా మసాలా అంతా స్వీట్ కార్న్కి పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఒక చోటే వేయకుండా ఇలా స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి. వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు తీసేసుకుందాం. మిగతావి కూడా వేసేసుకుందామండి. వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి, ఆయిల్ మీదకు తోలుతుంది. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలండి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మెత్తబడిన తర్వాత ముందే వేయించుకున్న కార్న్ వేసుకోవాలండి. ఫ్లేమ్ హైలో ఉంచుకొని వేయించుకోవాలండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి క్రిస్పీ కార్న్. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇష్టపడే క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయిందండి. బయట కొనుక్కొని తినే కన్నా ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చేయడం కూడా ఈజీ అండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.